వాళ్ళరా, మనకు అందరికీ తెలిసినటువంటి ఒక తల్లి ఉందండి. పుట్టిన వెంటనే ఎక్కడ పెట్టిందండి? యెహోవా మందిరములో. అంటే ఒక దాసుడికి చూడండి, ఒక దైవజన్ దగ్గరే తీసుకెళ్ళిందండి కదా. ఎవరండి ఆయన? చెప్పాలండి. ఎవరండి? నిజం, మనమైతే నా పిల్లలు నేను కన్నాను, కష్టపడి కన్నాను, నాతో ఉండాలి, పాలు విడవలేదు కదండి, విడిచిపెట్టలేదు కదండి, ఎలా పంపించేస్తాను మనం అంటాం. కానీ పాలు విడవగానే దేవుని మందిరములో పంపించదండి. చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 24 అండి. చదివి సహకరించాలండి, ముగించుదామండి. ప్రియమైన దేవుని వారా, సమూయేలు మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 24 అండి. చదవాలి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, తుమ్మెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని పిలహోలోని మందిరముకు వచ్చాను. వారు ఒక కోడిని వధించి పిల్లవాళ్ళకి ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాడ ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. తాను బ్రతుకు దినమన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. పిల్లరా చూడండి, పాలు విడవగానే ఎక్కడ పంపించిందండి? దేవుని మందిరములో. ఆయన ఎవరమ్మా? సమూయేలు గారు. మరి మనమైతే, మరి మీరైతే తల్లులు, మీ బాబు లేదా పాప లేదా పాలు విడవగానే మరి దేవుని మందిరములో పంపగలుగుతారండి? కనుక పిల్లరా, ఒక నిజంగా అలాంటి తల్లులని ఆదర్శవంతంగా తీసుకోవాలండి. ఆమె ఏం పేరు? ఎవరండి ఆమె? ఎవరు మాట్లాడాలండి? ఎవరమ్మా? సమూయేలుని దేవుని మందిరంలో తీసుకెళ్ళిపోయింది కదా, పంపించింది కదా. ఎవరు? మర్చిపోయారా? అమ్మగారు ఎవరు? అన్న అండి. మరి మనమందరం నిజంగా ఇది ఎన్నో సందర్భంలో మనకు మన అన్నయ్య వాళ్ళు వచ్చి చెప్పారండి. ఒక ఎదుటి వంటి ఒక స్త్రీని చూసి ఆదర్శవంతంగా వారి వల్లే మనం కూడా ఉండాలనేసి అనుకోవాలండి. మరి మన తల్లి మనం మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? లేదండి, ఆ దేవుని సన్నిధిలో వెళ్తే మనకి ఏం దొరుకుతుందండి? ఆ బడిలో పంపిస్తే, ఆ బడిలో పంపిస్తే ఏం నేర్చుకుంటారు? నిజంగానండి, బడిలో పంపిస్తున్నాం, మన అందరూ పంపిస్తున్నాం, కానీ ఆ బడిలో అక్కడ ఏమి దొరకదండి.
అన్నీ కూడా పిల్లరా బడిలో పంపిస్తున్నాము, అక్కడ పాడైపోవడానికి మాత్రం వెళ్తున్నారండి. దేవుని సన్నిధిలో దేవుని బడిలో పంపిస్తే నీ పిల్లవాడు ఎలా తయారవుతాడు తెలుసండి? ఒక సమయలు వలె బ్రతుకుతాడు. అలా నువ్వు పెంచగలిగితే, అలా నువ్వు పోషించగలిగితే పిల్లరా, మన పిల్లల్ని ఏమైనా ఎలా చేయాలి? అలా నడిపించాలండి. కానీ మనము అలా చెప్పాం. పాలు విడవగానే పంపించేదండి దేవాలయంలో. మనం పంపిస్తామా? మనమైతే పాలు విడిచిపెట్టేస్తే 5 నుంచి 6 సంవత్సరాలు అయిపోతే వెంటనే ఎక్కడ పంపిస్తాం? దుంపల బడిలో పంపిస్తాం. కనుక పిల్లరా, ఈరోజు మనందరూ కూడా పిల్లరా ఒక తల్లులుగా